కూటమిలో గిల్లి కజ్జాలు ముదురుతున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలే దుమారం దిశగా మళ్ళుతున్నాయి. తాజాగా జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా వ్యవహారం మారుతుంది. ఇప్పటికే అనేక అంశాల్లో ఇరు పార్టీల మధ్య కాలు దువ్వుకునేటంత వరకు వెళ్ళింది. నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ చెందిన కౌన్సిలర్లని జనసేన కండువా కప్పి కూటమిలోకి ఆహ్వానించినటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలుగుదేశం పార్టీ కాదంటే వాళ్ళంతా జనసేన వైపు వెళ్ళి అక్కడ కండువా కప్పుకుని అధికారం అనుభవించేదానికి సిద్ధమయ్యారు అంటూ ఆరోపించింది. అయినా జనసేన పార్టీ తగ్గేదేలా అన్నట్టుగా సాగింది. ఆ కౌన్సిల్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కౌన్సిలర్లకి కండువాలు కప్పి తమ పార్టీలో చేర్చుకుని ఇప్పుడు జనసేన ఖాతాలో నిడదవోలు మున్సిపాలిటీని వేసుకుంది. దాంతోనే రగిలిపోతున్న టీడీపీ తమ్ముళ్ళకి అనేక రకాల వ్యవహారాల్లో ఏమాత్రం ప్రాధాన్యత దక్కకపోవడాన్ని సహించలేకపోతున్నారు. తాజాగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బూరుగుపల్లి శేషారావుకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. ఆయన పుట్టినరోజు పేరుతో నిడదవోలులో ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నం టీడీపీ తమ్ముళ్ళు చేశారు. కానీ తెలుగు తమ్ముళ్ళు చేసిన ప్రయత్నానికి మున్సిపల్ కౌన్సిల్ నుంచి అడ్డంకులు ఏర్పడ్డాయి. నేరుగా మున్సిపల్ కమిషనరే ఆదేశాలు ఇచ్చి బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలన్నింటినీ తొలగించేసే పరిస్థితి వచ్చింది. టీడీపీ నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న బూరుగుపల్లి శేషారావుకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కారు. జనసేన పార్టీ నేతల తీరుని తీవ్రంగా తప్పుపట్టారు. జనసేన తీరు కారణంగానే తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరవం దక్కడం లేదు అంటూ విమర్శించారు. టీడీపీ మద్దతుతో గట్టెక్కి ఏకంగా మంత్రి స్థానం వరకు కూడా దక్కించుకున్న కందుల దుర్గేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను ఖాతరు చేయడం లేదు అంటూ వాపోతున్నారు. తమ ఫ్లెక్సీలనే డ్రైన్లో పడసేస్తారా? మున్సిపల్ అధికారుల ప్రోత్సాహంతో మొత్తం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు లేకుండా చేస్తారా అంటూ చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. దాంతో తెలుగుదేశం జనసేన మధ్య నిడదవోల్లో ముదురుతున్నటువంటి వైరానికి ఇదొక సాక్ష్యంగా కనిపిస్తోంది. మరి దీన్ని ఇప్పుడు జనసేన పార్టీ వ్యవహారం మీద బూరుగుపల్లి శేషారావు ఏ రీతిలో స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహాన్ని ఆయన ఎంతవరకు తన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు? ఇలాంటి వివాదాల మీద టీడీపీ అధిష్టానం ఎంతవరకు స్పందిస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ స్థానికంగా మాత్రం టీడీపీ జనసేన మధ్య బంధం బీటలు వారుతోంది. ఆ బీటలు మరింత దూరం అవుతున్నాయి, పెరుగుతున్నాయి అనేటువంటి సంకేతం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది? తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కూటమి నాయకత్వం మధ్య విభేదాలు పెరుగుతున్నటువంటి తరుణంలో ఇది ఎంత తీవ్రతరమవుతాయి, ఏ మేరకు ముదురుతాయి అన్నదే భవిష్యత్తులో ఆ కూటమి పక్షాల భవితవ్యాన్ని నిర్ణయించే అంశంగా చూడాల్సి ఉంటుంది.